దేవరా ఫుల్ వైబ్లో ఉంది, ఎలా అనిపిస్తుంది అన్న? నేను ట్రైలర్ చూసాను, అబ్బా యాక్షన్ ఎపిసోడ్స్. యాక్చువల్గా దేవరాలో నేను ఉండాలి, మరి ఏమైందో సైఫ్ అలీ ఖాన్ గారి కాంబినేషన్లో ఉంటుందని చెప్పారు కానీ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయిపోయింది. రిగ్రెట్ అవుతామండి, ట్రైలర్ అంతా బాగుంటే ఏం చేస్తాము. సరే ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చేద్దాంలే. అంటే అన్న నేను ట్రైలర్ చూస్తున్నప్పుడు అనుకున్నా అబ్బా మీరు నింటే బాగున్నా, నిజంగానే అనుకున్నా. ఉండే నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది మూవీ, కానీ ఇక నా డేట్స్ క్లాష్ లేకపోతే ఇంకా చేంజెస్ ఏదో జరిగింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మళ్ళీ ప్రయత్నం చేస్తాం బ్రదర్, ప్రయత్నానికి టైం ఉంది, చేస్తూనే ఉండాలి, చేస్తాం. సైఫ్ అలీ ఖాన్ నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి అలానే చూస్తూ ఉండిపోయా అని అయితే చెప్పారు. ఒక తెలుగు నటుడిగా ఏం చెప్తారన్న ఎన్టీఆర్ గారి గురించి? ఎవరు ఎన్టీఆర్ అంటే ఎవరు? అంటే ఆ బ్లడ్ లైన్ ఎవరిదండి? ఎవరి గురించి మాట్లాడుతున్నా మీరు? సీనియర్ ఎన్టీఆర్ బ్లడ్ లైన్ అది ఆబ్వియస్లీ ఉంటుంది సార్. ఒక ఊపేసిన ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ వేషం వేసినా అందులో ఆయన నిజస్వరూపం లెక్కనే కనిపిస్తుండేవాడు. సో ఆయనకు సంబంధించినవాడు, ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆ మాత్రం లేకపోతే ఎలా చెప్పు. సో ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే మన టాలీవుడ్ ఒక వాల్యూ పెరిగిపోతుందండి. ఒక బాలీవుడ్ వాడు వచ్చి టాలీవుడ్ గురించి చెప్తూ ఉంటే విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఒకప్పుడు బాలీవుడ్లో మనం కేరే చేసేవాళ్ళు కాదు, టాలీవుడ్ అంటే లైట్ తీసుకునేవాళ్ళు. అలాంటి ఇప్పుడు నువ్వు గమనిస్తే బాలీవుడ్ సంబంధించిన ఆర్టిస్టులు అందరూ టాలీవుడ్లోనే ఉన్నారు ఇప్పుడు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టాలీవుడ్.